హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు ఒక చిన్న లెసన్ మనం తెలుసుకుందాం. అదేంటంటే, ఈ పొట్టకు ముంత కట్టుకుని తిరిగేవాడు ఉంటాడురా, వాడి పేరేంటి? బజాదాస్. ఈ మధ్య కొత్త ప్రయోగం ఒకటి చేసాడు రోయ్. దాని పేరేంటంటే పాటలు పాడతాం. ఆ ప్రయోగం పేరేంటంటే పాట పాడతాం. సరే, వాడు పర్లేదు, ఒక మాదిరిగా వాయిస్ బాగుంది. ఎందుకు మనం వాడిని మరి అంతగా డిగ్రేడ్ చేయలే, కానీ బాగా నిజంగానే పాడాడు, పాపం పర్లేదు. సరే, అయ్యగారు పాడిన పాటలో చాలా కిక్ ఉందంట జనాలకి. ఆ కింద కామెంట్ చూశాను అనమాట. అసలు మామూలు కిక్ లేదు ఒక్కొక్కడికి. ఆ కిక్ ఏంటో కాసేపు అందరికీ మనం వినిపించేలా చేద్దాం. ఆ పాట మొత్తం పెట్టాలి, ఎందుకంటే వాడుకున్న తలకి నొప్పులు ఆడుకుంటాయిగా. దాన్ని ఏమంటారంటే కాపీ రైట్స్ అంటారు. అవి మనకెందుకు ఆధారితరాలు. కానీ వీడు వాడినటువంటి టెక్నాలజీ కానీ ఏదైనా కానీ మొత్తం బ్యాండ్ పగిలిపోయేలాగా మనం వాయించేద్దాం. ఏంటి రారా గజ్జికి ఒక ఏదో మాట్లాడు, ఏదో పాడుతున్నావు బాగా పాడు. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది. ఈ బేకారోడు ఏమంటాడంటే ఈ దేశం మందరా అంటాడు. వెరీ గుడ్, ఫైన్. ఆడు రకరకాల మాటలు మాట్లాడాడురా. ఏంటంటే ఈడికేమో బ్రిటిష్ వాడు అంటే పడదు, వెరీ గుడ్. క్రిస్టియన్స్ అంటే పడదు, పడుతుందిలే, తర్వాత మాట ఆలోచిద్దాంలే. కానీ వాడి మాటలను బట్టి అంటే హేటెడ్ స్పీచ్ అనమాట ఇదంతా. తర్వాత క్రిస్టియన్స్ అంటే పడదు, ముస్లింలు అంటే పడదు. సరే, ఇంకా ఎవడో పడతారో చూద్దాంలే. కానీ ప్రధానంగా వీళ్ళని తీసుకుందాం. ఇప్పుడు వీడు ఏమంటాడంటే ఈ దేశం మందే, పనికి వాళ్ళ చెత్త, మీరందరూ మర్చిపోయాడు అంటాడు వాడు. అసలు ఇంతకీ వీడు వాడినటువంటి ఈ మ్యాప్ ఎవడు కనుక్కున్నాడు? వీడు వాడిన మ్యాప్ ఎక్కడది? వాడు ఆకారం అంటే ఏదో బ్రాహ్మణుల ఆకారం వేసుకొని తిరుగుతున్నాడులే, కానీ ఎవడో బ్రాహ్మడు ఎవడో వాడికి ఆ ఆకారం ఇవ్వలేదు. వాడికే వాడు తలకి గీసుకొని పిలక వాడు పెట్టుకుని తిరుగుతున్నాడు. వాడికి అంత సీన్ కూడా లేదు. సబ్జెక్ట్ తెలియదు వాడికి. ఆ కథ కూడా వాడు, ఆ పాట కూడా వాడు రాశాడు, వీడు పాడుతున్నాడు. సరే, ఆ పక్కన కొన్ని కోరస్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సరే, అసలు భారతదేశానికి ఆ మ్యాప్ అలా ఇచ్చినోడు ఎవడరా? వీడిదే? వీడి ఇంట్లో వాళ్ళ? పోనీ వీడిని ఫాలో అయ్యే పనికి మళ్ళీ చెత్త అంటే గోమూత్రం మన హిందువులం సార్. నిద్రవాడు పడేసినటువంటి అన్ని రకాల టెక్నాలజికల్ స్కిల్స్ వాడుకుంటూ తిరిగే ఇంగిలి కుక్కలు. వాస్తవాలు తెలియనటువంటి సిగ్గుమాలిన జాతి హిందూ జాతి. అందరూ ఉండరు, మళ్ళీ అందరూ అనుకుంటారు అదో తలకనే పెడతారు. అందరి గురించి మాట్లాడరా, అందరి గురించి రాకూడదు. అటువంటి నీతి మాలిన చెత్త తెన్నింటి మోసాల కేసీ జాతీయుడు ఈ హిందూ జాతిని అక్కడ కొంతమంది. చూద్దాం ఎరా. ఇప్పుడు ఎంతకీ ఈ మ్యాప్ నీదేనంటావా? అంటే భారతీయులు కనుక్కున్నాడు మ్యాప్ ఏనంటావా? లేకపోతే ఇంకెవడన్నా పడేస్తే దీన్ని వాడుకున్నావా? చూద్దాం రా. ప్రపంచ పటాన్ని మొట్టమొదటిసారిగా ఆలోచించిన వ్యక్తి, ప్రపంచం గురించి మొట్టమొదటిసారిగా తీసుకొచ్చిన వ్యక్తి ఎవడరా అంటే అనాక్సిమాండర్ ఆలోచనలో నుంచి ప్రపంచ పటం వచ్చింది. అది కూడా ఆయన క్రీస్తు పూర్వమే ఆ యొక్క ఆలోచనను తీసుకొని ఇచ్చాడు. క్రీస్తు పుట్టిన తర్వాత కాదు, క్రీస్తు పుట్టకముందు ఈ యొక్క రచన జరిగింది. ఇప్పుడు అనాక్సిమాండర్ ఇచ్చినటువంటి ఆలోచనని ఆధారంగా చేసుకొని ఇదిగో ఈ రోజున మనకు ఈ ఆధునిక మ్యాప్ అనేది వచ్చింది, భారతదేశానికి సంబంధించింది. అయితే అనాక్సిమాండర్ని ఆధారంగా చేసుకొని ఎవరెవరు ఇంకేం చేశారు? అనాక్సిమాండర్ని ఆధారం చేసుకొని ఎవరెవరు చేశారంటే
అనాక్సిమాండరే గ్రీకు ఫిలాసఫర్ అయితే, ఆయన తర్వాత వచ్చిన గ్రీకు పండితులు ఏం చేశారంటే ఆయన ఇచ్చిన ఆలోచనని ముగ్గురు ప్రధానంగా ఉపయోగించారు ఆ యొక్క ఆలోచనని. ఒకటి హెకటేయస్, రెండోది ఎరటోస్తనీస్, మూడోది టోలమీ. వీళ్ళ ముగ్గురు ఈ యొక్క ప్రపంచ పటాన్ని గీయగలిగారు. భూమి పరిధిని లెక్కించి విభాగాలు వాడి మొత్తాన్ని అక్షాంశాలు రేఖాంశాలు మొత్తాన్ని జోడించి రాసిపడేశారు. అయితే ఎందుకు మనం అనాక్సిమాండర్ను మొట్టమొదటిసారి తీసుకోవాలంటే ఆయన చేసినటువంటి ఆలోచన ఒకే పటంలో చూపించాలి, ప్రపంచాన్ని ఒకే పటంగా చూపించాలనే ఆలోచనను మొట్టమొదటిసారిగా ఆయన ప్రతిపాదించాడు. ఈయన చేసిన గొప్ప ఆలోచన అది. మన భారతీయులైతే కాదు ఈయన. ఎవరైనా ఈయన గ్రీకు ఫిలాసఫర్. ఇదండి. తర్వాత భారతదేశ పటాన్ని మొట్టమొదటిసారిగా ఎవడు రచించాడు అంటే, భారత పట నిర్మాణం ఎవరు చేశారు అంటే ప్రాచీన భారతీయులు కొంతమంది పేరు చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఏం చేశారంటే భారత పటాన్ని మొట్టమొదటిసారిగా శాస్త్రీయంగా దాదాపు ఖచ్చితంగా రూపొందించిన వ్యక్తి జేమ్స్ రెన్నెల్. ఆయన చరిత్రలో ఫాదర్ ఆఫ్ ఇండియన్ కార్టోగ్రఫీ అని పిలుస్తారట. భారతదేశాన్ని ఆ యొక్క పటాన్ని తీసుకొని వచ్చినవాడు ఎవరంటే జేమ్స్ రెన్నెల్. ఈయన ఏమన్నారంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ కార్టోగ్రఫీ. ఈ ఎంగిల్లా కొడుకు వీడు అందరిని తిడతా ఉంటాడు, బ్రిటిషుడిని తిడతా ఉంటాడు, బ్రిటిషుడు పుట్టాడరా అంటాడు. ఇప్పుడు వీడు ఎంతమంది బ్రిటిషర్స్కి పుట్టిండాలి? వీడు ఉన్నాడు కదా. బ్రిటిష్ వాడు ఎవడికి పుట్టాడు? వీడికి వాడి తండ్రి వాడు. మీకు అంతకుముందు తెలిసి వీడేమో మాట్లాడాడు జనాలు. మీరందరూ బ్రిటిష్ వాడు పుట్టాడు అన్నాడు, కేది క్రిస్టియన్ బైబిల్ పట్టినాడు అందరు. వీడు ఎంతమంది తండ్రులు బ్రిటిష్ వాడు అయితే వీడు పుట్టిండాలి. పోనీ వీడిని ఎంతమంది అయితే ప్రేమిస్తారో. ఈ అయ్యగారికి ప్రపంచ దేశాల నుంచి ఉన్నారా? చాలా ఉన్నారు పత్తి విత్తనాలు. ఆ దేశాలు బట్టి కుక్కలు తింటారు, ఆ దేశాల్లో మెతుకులు తింటారు నా కొడుకులు. కానీ సిగ్గుమాలిన జాతులు కదా, నీతి జాతులు నా కొడుకులు. ఏ ధర్మశాస్త్రాల కింద పోతుందో తెలియదు వాళ్ళకి. కానీ ఏం చేస్తారంటే ఇటువంటి ల్యాబ్ రోడ్కి చక్కగా భజన చేస్తారన్నమాట. ఇప్పుడు ఎవడికి పుట్టాడు వీడు ఎవడికి పుట్టాడు? బ్రిటిష్ వాడికి పుట్టాడు. పుట్టినట్ట కదా. ఫాదర్ ఆఫ్ ఇండియన్ మ్యాప్ కాడే కదరా, బ్రిటిష్ వాడు కదా వాడు. కదా చూపిస్తాను చూడండి ఒకసారి. భారత పట నిర్మాణం ఎవరు చేశారంటే ప్రాచీన భారతీయులు వేదిక్, మౌర్యన్, ఈ గుప్తుల కాలంలో ఉంది. కానీ దేశం మొత్తం పటంగా చూపించే ఆధారాలు ఏమీ లేవు. ఒక్కొక్క రకాలు మాట్లాడవచ్చు. ఒక్కొక్క భారతీయ వేదం అనేది ఆ వేద ఋషులు ఎక్కడ ఉండొచ్చు, లేకపోతే వేద పండితులు ఎక్కడ ఉండొచ్చు, వాళ్ళు రకరకాల మాటతో చెప్పి ఉండొచ్చు. కానీ వాళ్ళు సరైన ఆధారాలు ఇవ్వలేదు, జస్ట్ మాటలు చెప్తారు. ఈవెన్ భారత అనే పదం కూడా బైబిల్లో ఉంటుంది. భారత అనే పదం కూడా బైబిల్ నుంచి సేకరిస్తారు. 3 మహారాజ్యాల కలయిక. 3 భా అంటే బాబెల్, రా అంటే సూర్యుడు, తా అంటే ఇజ్రాయిల్ పూజ దేవీదేవతలు మొత్తం కలిసి, ఇజ్రాయిల్ మొత్తం కలిసి థియమాత్ అంటారు వాడిని. ఈ 3 కలిస్తే భారత్ అనే పదం బైబిల్లో ఉంటుంది. సరే, అది ఎవరికి అర్థం కాదు. నిజంగా చెప్పాలంటే ఎవరు దాని మీద పరిశోధన చేయలేదు. సరే, నేను చేశాను కాబట్టి మాట్లాడగలుగుతున్నాను. అయినప్పటికీ కూడా ఈ మాట్లాడే వాళ్ళు ఎవడూ నిజమైనటువంటి ఆధారాలు ఇవ్వలేదు. విదేశీ పండితులు టోలమీ మాత్రం ఒకటిచ్చాడు. అలెగ్జాండ్రియా గ్రంథాలలో పనిచేసిన గ్రీకు భూగోళ శాస్త్రవేత్త ఆయన. ఈ టోలమీ ఆయన భారతదేశం గురించి విస్తృతంగా అధ్యయనం చేసాడు. అయినా సరే దొరకదు. ఎందుకంటే ఇది పూర్తిగా ఖచ్చితమైనది కాదు. ఎందుకంటే భారత్ అనే పదం అసలు లేనే లేదు కాబట్టి. కానీ భారతదేశానికి కంటే ముందు హిందూ దేశము అనే పదం బైబిల్లో ఉంటుంది. ఆధునిక భారత పటానికి పునాది జేమ్స్ రెన్నెల్ 1779లో ఈ పునాది వేశాడు ఆయన. బ్రిటిష్ భూగోళ శాస్త్రవేత్త, సర్వేయర్ ఆయన.
ఆయన బెంగాల్ అట్లాస్ను ప్రచురించాడు 79లో ఈయన బెంగాల్ అట్లాస్ను వేశాడు. ఇప్పుడు హిందువులందరూ బ్రిటిషర్స్కి పుట్టినోళ్ళేనా? ప్రశ్నించేది మిమ్మల్ని. హిందువులందరూ బ్రిటిషర్లకు పుట్టినట్టేనా? వాడితో మాట్లాడేవాళ్ళంతా, అలాగే వాడిని సపోర్ట్ చేసేవాళ్ళంతా. ఒక్క బ్రిటిషోడు బ్రతుకు ఇస్తే మీరు బ్రతుకుతున్నారు. ఆ మ్యాప్ని చూసుకొని నా భారతదేశం ఆహా ఊహు అంటున్నారు. మీకు నిజంగా సిగ్గుందా? అందుకే బైబిల్ అదమాట ఉంది. అవి చెట్టల కింద పానీయాలు కాసుకొని తాగే జాతి అది హిందూ జాతి అంటే. నేను బైబిల్లోనే తీసుకుంటా. బైబిల్ ఏ పదమైనా సరే, ఏ రెఫరెన్స్ అయినా సరే, ఎటువంటి మాట అయినా సరే నేను బైబిల్ నుంచే తీసుకుంటాను. ఇంకో దాని నుంచి నేను తీసుకోను. మీ పురాణాలతో నాకు పని లేదు, మీ వేదాలతో నాకు పని లేదు, ఇంకా వేరేటితో నాకు పని లేదు. కానీ అవి ఎక్కడి నుంచి కాపీ కొట్టాలో చెప్తాను నేను. నువ్వు ఏదైనా తీసుకొని రా, అది బైబిల్ అక్కడ నేను చెప్తాను. దేవుడు నాకు అంత నాలెడ్జ్ ఇచ్చాడు. ఇప్పుడు హిందూ అనబడిన వాడు బ్రిటిష్ వాడి పడేసినటువంటి ఆ యొక్క పటాన్ని మొక్కుతున్నారు మీరు. నాదో నాదోహో నాదోహో అని. సిగ్గుచరం ఉందా మీకు? అందుకే నాకు బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఫిల్తీ లాంగ్వేజ్ అంత స్ట్రాంగ్గా వచ్చేస్తుంది. అంత స్ట్రాంగ్ ఎందుకు వస్తుందంటే ఇటువంటి చిల్లర నా కొడుకులు దేశంలో పడి సమాజం పట్ల విభేదాలు సృష్టిస్తుంటే మీకు మాత్రం సమ్మగా ఉంది. అదేమంటే దగ్గరికి వచ్చింది అనుకో విషయం, ఆడు బాగా తెలియదుగా, వాడెవడో చదువులేనాడు, నువ్వు చదువుకున్నాడు కదా చక్క మాట్లాడదు అంటారు. ఇది పెద్ద పతికుతున్నమాట. నాకంటే ముందే నేను మాట్లాడబోయే మాటల కంటే వాడు ఏం మాట్లాడాడు ఏంటి అనేది ఈ నా కొడుకు అందరూ తెలుసు. నేను మాట్లాడిన తర్వాత ఒకడు కంగారు అన్నమాట. ఎక్కడెక్కడ వణుకుతాయి, ఎక్కడెక్కడ వణుకుతాయి కాబట్టి ఈ సిగ్గు వల్ల నా కొడుకులు నాకు అడ్డం పడతారన్నమాట. ఇప్పుడేపో హిందువులందరూ బ్రిటిషర్స్కి పుట్టినట్ట కాదు వాళ్ళకి ప్రకారం. ఎందుకంటే నేను యాక్చువల్గా పటాన్ని ఆ యొక్క టెక్నాలజీని నేను చక్కగా ఆనందిస్తాను, ఆస్వాదిస్తాను. ఒక వ్యక్తిని అనవసరంగా నేను తిట్టను. ఇప్పుడు భారతదేశం పటాన్ని ఇచ్చిపోయాడు ఒకడు. ఇప్పుడు మీరందరూ వాడికి పుట్టినట్టేనా? ఎందుకు అనుకోకూడదు? వాడైతే క్రిస్టియన్స్ పుట్టాడంటే ఏమంటారు దాన్ని, చక్కగా చప్పట్లు కొట్టుకుంటూ చక్కగా ఆనందిస్తూ ఏం పొగుడుతున్నా గురువు గారు అంట. మళ్ళీ ఆడంటే గురువు గారు అంట. ఈ గాలి నా కొడుకులు సిగ్గుందా? వాళ్ళకి ఈ చెట్టల కింద పుట్టిన నా కొడుకులకి సిగ్గుందా? సిగ్గు ఉండదు. ఎందుకు ఉండదు? ఇంకా రారా గజ్జుకు రారా నా కూడా మళ్ళీ చదువుకుందా. చూడరా, సంక్షిప్తంగా ఇండియా మ్యాప్ సృష్టికర్త ఎవరో? ప్రాచీన భారతీయులు, స్థానిక పటాలు అమే. కానీ టోలమీ మాత్రం ప్రపంచంలో భారతదేశాన్ని చూపించిన తొలి విదేశీ పండితుడు. జేమ్స్ రెన్నర్ మొదటి ఆధునిక శాస్త్రీయ భారత పటాన్ని రూపొందించిన వ్యక్తి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కార్టోగ్రఫీ. రీసెర్చ్ అంటే అలా చేయాలి. ఒక రోడ్ల మీద దొరికే ఒక కుక్క సమాజంలో ఖర్చుకుంటూ తిరుగుతుంటే ఆ కుక్కను చంపాలి, లేదా దానికి ఎప్పటికప్పుడు వ్యాక్సిన్లు ఇస్తూ సమాజంలో తిప్పుతూ ఉండాలి. ఇంకా రోగం కనుక ఏమంటుందాన్ని, ఇంకా రోగం కనుక అలాగే ఉంటే ఇంకా ఇంజక్షన్ ఇస్తూనే ఉండాలి. నా వరకు అర్థమైందా? నా ఆలోచన వరకు ఒక లేబర్ జాతి కుక్క ఎవడకు పుట్టాడో తెలియదు. వాడి తల్లిదండ్రులు ముందే చచ్చారు అంటే వాడు శాపగ్రస్తమైన జాతి వాడు. రాధా మనోహర్ దాస్ అనేవాడు. వాడు తల్లిదండ్రులు ముందే గనక చస్తే, వీడు అనాథ గనక అయితే వీడు ఒక శాపగ్రస్తమైన కుటుంబం. ఒక యాజకుడుగా నేను దీన్ని డిసైడ్ చేస్తా బైబిల్ ద్వారా.
నాకు ఆ దమ్ముంది. ఆ? ఒక శాపగ్రస్తమైన అనాథ జాతి కుక్క ఇలాగ సభ్య సమాజంలో పడి తిరుగుతూ సభ్య సమాజం మొత్తాన్ని శాపంలోకి నెట్టేస్తాను అంటే ధర్మం తెలిసిన వాడిగా నేను ఎలా వదిలేస్తాను? ధర్మశాస్త్రాలంటే నాకు తెలుసు, వాటి కథ ఏందో నాకు తెలుసు, అవి ఎలా ఉద్భవించినాయో నాకు తెలుసు, ఎవడో ఉద్భవించేసాడో నాకు తెలుసు. మీకేం తెలుసు? మీకు ఏమీ తెలియదు. ఒక అనాథ జాతి నా కొడుకు వీడంతా వీడి బ్రతికెంత, తల్లిదండ్రులు చేసిన పాపాలకి వాడు ముందే చచ్చారు. అది సంగతి తెలుసు వాడికి. తల్లిదండ్రులు చేసిన పాపాలకి వాడు ముందే చస్తే వీడి కనీసం చచ్చి ఉండాలి. ఒక శాపం సమాజంలో తిరుగుతూ సమాజం మొత్తాన్ని ఇంకా శాపంలోకి ఎలా నెట్టేస్తుందిరా ఇది? ఎందుకు ఒప్పుకోవాలి నేను? ఏ కారణం చేత? ఎందుకు ఒప్పుకోవాలరా? ఇంకా పాడరా కుక్క, ఏది పాడేవిగా చెప్పు. మన గతమంతా ఒకటేనన్నా, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్న. స్వర్గం కంటే బాగుంటే దేవుళ్ళు ఎందుకు, దేవతలు ఎందుకు, ఈ తిట్టుకోవడం ఎందుకురా? నీకు శివుడు ఎందుకు, పరమేశ్వరుడు ఎందుకు, రాముడు ఎందుకు, కృష్ణుడు ఎందుకు? స్వర్గం కన్నా బాగుంటే ఎక్కడ రావచ్చుగా. మాకు దేవుడితో పని లేదు అంటే వీడు నాస్తికుడు అని అర్థం, అంతేగా. స్వర్గం కంటే మిన్న అంటే స్వర్గాన్ని నమ్ముడు ఎవడు? నాస్తికుడే కదా. ఒక బేకారు జాతి నా కొడుకు, వీడికి సిగ్గు శరం లేదు, మాట్లాడే మాటలలో స్వచ్ఛత ఉండదు, మాట్లాడుతున్నా కూడా వంకర మాటలు, లేకి మాటలు, ఎదురు వ్యక్తిని అసహించుకునే మాటలు, చేదరించుకునే మాటలు. వీడిని ప్రోత్సహించడం అందరూ మీ జాతులేక. అంతే. ఇవన్నీ శపించబడిన కుటుంబాలు. శపించబడిన కుటుంబాలకి ఎవడరా ప్రధానమంటే ఒక శపించబడిన జాతోడే, వాడు నాయకుడు అవుతాడు. ఇది మీకు అర్థం కావట్లేదా? ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకని? నువ్వు చెప్పరు ఇంకా నా కొడకరి ఒక్కకి చెప్పు. ఈ పాటలు ఏం చేశారంటే, ఒక బ్రిటిషోడు అందరం తగలబెట్టాడు, మనం పెద్ద గొప్ప దేశభక్తులం, తూపుగలం అంటూ వీడు ఇక్కడ ఏదో చూపించాడు, రైట్? మరి అంత గొప్ప వ్యతిరేకి బ్రిటిష్ వాడు కనిపెట్టిన మ్యాప్ వీడికి ఎందుకురా? వీడికేం పని? వీడికి సిగ్గు శరం ఉందా? ఆ పాట రాసినోడికైనా కనీసం బుద్ధి జ్ఞానం ఉందా? భారతదేశం స్వర్గం కన్నా మిన్న అయితే వాళ్ళందరూ నాస్తికులు అవ్వాలి కదా. వాళ్ళు ఎందుకు కులాల మధ్య, అలాగే మతాల మధ్య, దేవుళ్ళ మధ్య తను చేస్తున్నారు? ఏ కారణం చేత ఒకడు ఇంకొకడంటే పడట్లేదు. అసలు ఏ కులవడన్నా పడదు తెలుసా మీకు? చాలామంది అంటారంటే, యాక్చువల్గా ఒక సోషల్ ఇష్యూ ఒకటి చూశాను, అది తర్వాత మాట్లాడతాను. అగ్రవర్ణాలు అంటారు. ఏ అగ్రవర్ణం అంటే వాడికి తెలియదు, అన్నవాడికి కూడా తెలియదు, ఎందుకు వచ్చినా కూడా తెలియదు. వాడికి ఎందుకు వచ్చినా నాకు కూడా తెలుసు. హ్యాపీగా మాట్లాడతాను తర్వాత వాడి గురించి. అగ్రవర్ణం అనబడిన కమ్ముడికి రెడ్డోడు అంటే పడదు, రెడ్డోడు అనబడిన వాడికి కమ్మోడు అంటే పడదు. వీళ్ళిద్దరంటే మూడో వాడు ఇంకోటి ఉన్నాడు, పేరుంది కాపనోడు కూడా పడదు. వీళ్ళ ముగ్గురు తనుగుతూ వస్తుంటారు. తర్వాత మిగిలినోళ్ళు, వీళ్ళందరికీ రకరకాల దేవుళ్ళు ఉంటారు, దేవీ దేవతలు ఉంటాయి. అవునా? మరి ఇంత తలకాయ నొప్పి ఎందుకురా? ఇంత తలకాయ నొప్పి ఎందుకు? ఏ కారణం చేత? ఎందుకు అనుకుంటాను నేనంతా? ఎందుకు అనుకునేది? వదిలేయచ్చు కదా దేశం మొత్తం. మనకెందుకు ఇదంతా? ఇది స్వర్గం కంటే మనం అసలు ఈ దేశం, మన కొద్ది ఇవన్నీ మనం నాస్తిక బద్దం బతకొచ్చు కదా.
నువ్వైతే వీడు ఇప్పుడు ఏంటంటే పాపం ఈ బ్రతుకు మారినటువంటి మనుషులు చాలామంది ఉంటారు, వాళ్ళలో నేను కూడా ఒకడిని. వీళ్ళని ఈ యొక్క జీవితాలను మార్చుకునే వాళ్ళని చూస్తే వీడికి అసహ్యం. ఎరా ఏది గొప్పగా ఉందరా? దరిద్రాన్ని క్రియేట్ చేయటం అంటే నీళ్ళల్లో పెంట కుప్పలలో పడేసినటువంటి మెతుకులు దాంట్లో పడి స్నానం చేయడం ముఖ్యమా? ఇలాగ శుభ్రంగా నీళ్ళలో పాపాలు వదిలేయటం మంచిదా? ఎరా దాసుగా ఎంగిలి కుక్క చెప్పుకరా. ఎరా బేకార్లా కొడకలారా చెప్పండి రా, హిందూ అనబడిన ఎంగిలి కుక్కలో ఏది గొప్పగా ఉంది? ఇది ఒక దేశమారా? ఇది ఒక దేశమా? అడుక్కునేవాడికే బెస్ట్ కదరా, శుభ్రంగా కొంచెం ఒక మూల ప్రదేశంలో పోతాడు వీడు. ఏది గొప్పగా ఉందిరా నీకు? ఏది గొప్పగా అని చెప్పు. ఇలాగ శుభ్రంగా జీవితాలను మార్చుకొని బ్రతకడం మంచిదా? పెంట కుప్పలలో తిరిగే నా కొడకలారా, మీకు అసలు మనిషికి పుట్టారా జంతువులు పుట్టారా? ఇది నీరా? అసలు ఇది దేశమేనంటారు ఇది? మళ్ళీ మీరు సివిక్ సెన్స్ కలిగిన వాళ్ళ? గొప్ప దేశం నీది, గొప్ప దేశం, గొప్ప సంస్కృతి. ఎవడో పడేసినటువంటి మ్యాపులు వాడతారు, ఎవరో పడేసినటువంటి మ్యాపులు వాడతారు, ఎవడో పడేసినటువంటి టెక్నాలజీ వాడతారు. మీ బ్రతుకులకి అసలు నాలెడ్జ్ అనేది ఉంది అసలు లేదు. ఇంకా చెప్పరు గజ్జికి ఒక ఏదో మాట్లాడతారు నా కొడక. హుసేను తండ్రి హాసిం, హాసిం తండ్రి కాసిం మారిన మన తాతలు తండ్రులు మారరురా, మతాలు గతాలు మారిన మన తాతలు తండ్రులు మారరురా. ఎవడ్రా నీ తాత తండ్రి? ఫాదర్ ఆఫ్ యూనియన్ కార్టోగ్రఫీయా? భారతదేశమేమో మోక్షం కన్నా ఏదో పాట పడి ఉంటుంది. అది ఏంది ఈ పాట ఏదో రాసే గుర్తులేదు నాకు. ఇది మోక్షం కంటే మిన్నరా అన్నావు. మరి వెనకమాల ఉన్న దేవదేవతలు ఎవర్రా? నీ అమ్మతో వ్యభిచారం చేసిన వాళ్ళ? ఎవరు వీళ్ళంతా? నీకేం పని ఆడతో? ఏదో కుదిరింది కదా ప్రాస బాగా కుదిరింది. రాసే నా కొడుకులకి బుద్ధి జ్ఞానం, సిగ్గు శరం, వాడి జ్ఞానం తక్కువ ఒక్కోసారి. వాడు ఏది రాస్తే అది రాసి దాన్ని పాటలు పాడి జనం ముఖం సరిపోద్దా? మీరు వాడిన ఆ పాటలో ఉన్నటువంటి మ్యూజిక్ టెక్నాలజీ ఒక్కడదరా నీకు? మీ అమ్మలను కనుక్కొని వచ్చారా? మీ అమ్మల చేతుల్లో నుంచి తయారైనవి జ్ఞానం జీవనం వచ్చినాయి, అవే కూలి జాతి కుక్కలు అవి. ఇలా కని మిమ్మల్ని పడేస్తే జనాల మధ్య ఒకడినొకడు తిట్టుకోవడానికి పుట్టుకోవడానికి కారకులు అయినది తక్కువ జాతి అవి. మనుషుల మధ్య విభేదాలు పెట్టే చెత్తను కనేసిందిరా నీ తల్లి. ఇది ప్రాబ్లం. మీరు చేసే నీచత్వం వల్ల ప్రపంచ దేశాలలో హిందువులు అనబడిన వాడికి విలువ లేదు. వాడికి జాబులు కూడా ఎత్తేసారా. చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చారు. మీకు అది తెలుసా? అది కూడా తెలీదు. ఈ రోడ్ల మీద తిరిగే నా కొడుకులను చూసాము, ఈ చెట్ల కింద పెరిగిన నా కొడుకులు ఇక్కడ ఇండియాలో ఇతర దేశాల్లో ఉన్నాడు కనీసం బుద్ధి జ్ఞానం ఉండదు. మీ హద్దుల్లో మీరు ఉన్నాడరా, మీ గురించి మీరు చూసుకోండి. మీరు ఎట్టబడితే మాట్లాడితే ఇక్కడ సమస్యలు వస్తున్నాయి. రేపు అరబ్ దేశాల్లో కనుక ఇదే సమస్య ఎక్కువైపోయి చూశారంటే మాత్రం మిమ్మల్ని తాట తీసి అండేస్తారు. ఎందుకు చెప్పనా? బాబా అనే పదం అరబీ పదం, హిందీ పదం కాదు, హిందువుల పదం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, బాబా అనే పదం ఇది గనక మీరు వాడు గనక గ్రహించి బాబాలను అడ్డం చేసుకొని ముస్లింలను చంపేస్తున్నారు, తాడేస్తున్నారు చెప్పేసి ఆ యొక్క ముస్లిం కంట్రీస్ చూసినాయా? ఇతర దేశాల్లో ఉన్న ప్రతి హిందువుకి పగిలిపోయింది. నేను బెదిరించట్లా, ప్రపంచ దేశాల గురించి ఆలోచించాను కాబట్టి అవి చేస్తున్నటువంటి తలనొప్పులేంటో నేను ఎప్పటికప్పుడు స్టడీ చేస్తాను కాబట్టి మాట్లాడుతాను. ఒక్క హిందూ కూడా సరిగ్గా బతకడు, బతకడాడు. బేకార్ నా కొడుకు. అసలు మనుషులు పుట్టారా మీరంతా?
మనుషులకు పుట్టారు మీరంతా, జంతువులకి అయితే కనలేదుగా. ఈయన ఈ మాట ఎందుకన్నా చెప్తాను. ఇప్పుడు ఈ మాటలు ఎందుకన్నాను, నేను బైబిల్లో ఉన్న స్టడీ చేస్తాను, వాడి గురించి మాట్లాడతాను. ఇంకా చాలా ఉంది అది ఆడి దరిద్రం. ఇక అందరితో ఆపుదాం. ఇంకా చాలా ఉంది. క్రిస్టియన్స్ గురించి మాట్లాడతాడు, వాడి గురించి మాట్లాడతాడు, ఈడి గురించి మాట్లాడతాడు. కొంచెం మాట్లాడతాం, చూద్దాం, అయినా సరే చూద్దాం. మతం పేరుతో ఒకడు మత్తు భూమిని చిచ్చి మారణ హోమం చేసి మానని గాయం చేసే కారెడు కన్నీటి దారలు పారెడు రక్తపు టేరులు పారెడు కన్నీటి దారలు పారెడు రక్తపు టేరులు ఇది మన దేశం, ఇది మన దేశం. ఉన్నాడు కదా టీ అమ్ముకున్నాడు. వీడి వలన దేశానికి ఎవరికేం చెప్పండి. వీడి వలన దేశాల మధ్య చిచ్చులు వచ్చినాయి తెలుసా మీకు. వీడు లోకల్లో ఉన్న వాళ్ళని, ఆ దేశంలో ఉన్న వాళ్ళని అత్యంత దారుణంగా గోత్ర అల్లర్ల దగ్గర నుంచి మణిపూర్ అల్లర్లు రకరకాలుగా చెత్త పనులని చేస్తుంటే వీడి దరిద్రాన్ని చూసి రేపు మన జాతులు కూడా ఇలాగే తయారవుతాయి, చచ్చిపోతాయి, వీళ్ళని బతకనివ్వద్దని డిసైడ్ అయిపోయింది తెలుసా మీకు. అదే పోనీ ఈడైనా సొంతగా వచ్చాడంటే ఒక దళిత రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని వచ్చాడు ఈ బేకారు నా కొడుకాడు. వీడైనా ఒక దళిత రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని వాడి ఉత్సవ నోట్లో పోసుకొని నా కొడుకు వీడు ఇదిగో ఈయన ఒక ఆయన అడ్డం పెట్టుకుంటాడు. ఈయన ఒక ఆయన అడ్డం పెట్టుకొని వీళ్ళు చేస్తున్నటువంటి మారణకాండ. ఈయనొక్కడే దేశం కోసం పోరాడా? ఈయనొక్కడేనా? ఈయన కనీసం కళ్ళకు కూడా, ఆయన కళ్ళతోడు కూడా పక్కనోడు కనుక్కున్నదే కదరా. ఈయన గురించి తర్వాత మాట్లాడతాను, నేను తర్వాత మాట్లాడతాను ఈయన గురించి. రాజ్యాంగాన్ని కులాలకి మతాలకి వాడుకునే ఎంగిల్ నా కొడగలు. మీకు అసలు మనుషులకు పుట్టారా మీరు? మీ దేశంలో మీరు బతకలేట్లా. ఇప్పుడు ఈ హిందూ అనబడిన వాడు కూడా ఇతర దేశాలకు వెళ్ళినా కూడా వాడు ఇప్పుడు వీడి విషయంలోనే కాదు, కాంగ్రెస్ హయాంలో కూడా దేశం వదిలిపెట్టిపోయాడు అంటే ఆ దేశం బాగలేదు అని అర్థం. కాంగ్రెస్ హయాంలో దేశాలు వదిలిపెట్టి పోయినా కూడా ఆ దేశం బాగలేదని అర్థం. వదిలిపెట్టిపోయినాడు అందరూ ఆ దేశాలంటే అసహించుకుని పోయినాడే. నాకు తెలుసుకోండి ముందు. చెన్నై బొంబాయి బెంగాల్ మనవే, జమ్మూ షిల్లాంగ్ ఢిల్లీ మనవే, చెన్నై బొంబాయి బెంగాల్ మనవే, మనదే విశాల భారతం, బోలో వందే మాతరం. అసలు వాడికి వచ్చాడు రా పాట పాడతాం, వందే మాతరం. మొన్నే చూసాం ఆడి బతుకు. వందే మాత్రం అసలు వాడ పడతాం కూడా రాలేదు కదా, వాడికి కూడా రాలేదు పాట పడటానికి. సరే 27 minutes అయింది. నా దరిద్రం గురించి అంటారంటే ఇప్పుడు బైబిల్లోకి వెళ్దామా? సరే అండి. వీడు మీ దృష్టిలో లీడరే కదరా ఇప్పుడు ఈ పాట పడినాడు. వాడుకొని చూడరా. జడ్జిమెంట్ ఆన్ సిన్ఫుల్ లీడర్స్ కమ్, వైల్డ్ యానిమల్స్ ఆఫ్ ద ఫీల్డ్ కమ్, wild animals of the forest come and devour my people. మిమ్మల్ని జంతువులతో పోల్చాడరా. జడ్జిమెంట్ ఆన్ సిన్ఫుల్ లీడర్స్, జడ్జిమెంట్ ఆన్ సిన్ఫుల్. ఈడు అసలు ఒక నీచమైన జాతి వాడు. ఈడు తెలుగులో చూపిద్దామా? చూపిస్తారా? చూడరా, ఇక్కడ యెషయా గారు చెప్పారు, మా పూర్వీకులైన యెషయా గారు మాకు ఒక విషయాన్ని చెప్పారు. నీతి మాలినటువంటి లీడర్స్ అంటారంట. వారి కాపరులు గుడ్డి వారందరూ తెలివిలేని వారు. ఇందాక మీకు చూపించాను అది ఇంగ్లీష్లో. అది వారందరూ మూగ కుక్కలు, మురుగలేరు, కలవరించుచు పండుకొని వాడు నిద్రాసక్తులు, కుక్కల తిండికి ఆతృతపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు. ఒక్కడను తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు.
ఒక్కడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందురు. ఎరా ఇక్కడున్న ఎంగిల్ నా కొడగలారా, మీరందరూ సొంత ప్రయోజనం ఆలోచించట్లేదంటారా? హిందూ ధర్మరక్షకులా మీరు? హిందూ ధర్మరక్షకులు అంటారు మీరు? యువతి రాష్ట్రం మిమ్మల్ని కనేసింది అది. వారి తలంపులు నా తలంపులు వంటివి కావు. ఇక్కడ ఉన్న లెక్క ప్రకారం చదివితే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ఏమన్నాడురా? వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తిరిగిలేనివారు, వారందరూ మోగ కుక్కలో మురగలేరు, కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు, కుక్కల తిండికి ఆదృతపడను, ఎంత తినినో వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు కూడా అటువంటి వారే, దేనిని వివచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమును పోవుదురు, ఒక్కడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు. వీళ్ళలో ఎంతమంది ఉంటారు? దేశం ఎవడెవడు ఉంటాడో? ఒక్కడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు. వారిట్లందరూ నేను ద్రాక్షారసం తెప్పించదను, మనము మద్యము నిండారులగినట్లు త్రాగుదము రండి. నేడు జరిగినట్టు రేపు మరీ లక్షణముగా జరుగును. ఇప్పుడు ఇలా చేస్తేనే కదరా ఎంగిలి కుక్క, వాడు జనాలు పడేసిన మెతుకులు తినేవాడు ఎట తయారయ్యాడు. వాడెవడకు పుట్టాడో వాడికి తెలియదు. ఒక అనాథ జాతి నా కొడుకు వాడు. తల్లిదండ్రులు చచ్చిన తర్వాత వీడు ఎట తయారయ్యాడు. ఎందుకంటే అది సరిగ్గా పెంచున్నట్టే బాగుండేదండి. ఈ రాధామోహన్ దాసుడు అవి కనుక అది కనేసింది అన్నమాట, కానీ సరిగ్గా పెంచలేని అవి. ఈ అనాథ జాతి నా కొడుకు ఎట్ట పుట్టాడంటే చూడరా, మీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలును కందురు, మీ ఊపిరియే అగ్ని అయినట్టు మిమ్ము దహించి వేయుచున్నది. జనములు అనగా దేశములు, ఈ రోజున హిందూ దేశం రానిచ్చారు కదా ఎక్కువ వీళ్ళు సెక్యులరిజం అనే పేరిట. దీని మీద చాలా పెద్ద టాపిక్ ఉంది, తర్వాత మాట్లాడదాం. జనములు కాలుచున్న సున్నపు బట్టీల వలె ఉన్నవి. జనములు అంటే దేశములు అని అర్థం. నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్ళ వలె అగును. దూరస్తులారా ఆలకించుడి, నేను చేసిన దాన్ని చూడుడి. సమీపస్తులారా నా పరాక్రమమును తెలుసుకొనుడి. ఇది దేవుడి గురించి తన గురించి తను చెప్పుకుంటున్నాడు. రాధా మనోహర్ దాస్ గారి తల్లి గనక మొండం ముబ్బి గనక అయినడితే, అంటే తండ్రి గనక వీడి తండ్రి గనక ముందు తెచ్చాడనుకో, అది విధవరాలేగా, అది విధవరాలు. లేదా వీడిని ప్రోత్సహించే వాడిలో విధవరాండ్లు ఎంతోమంది ఉన్నారుగా. విధవరాండ్లు తమకు దోపుడు సొమ్ముగా ఉండవలెననియు, తండ్రులు లేని వారిని కొల్ల పెట్టవలెననియు కోరి న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకును, నా ప్రజలలోని పేదల న్యాయమును తప్పించుటకును, అన్యాయపు విధులను విధించు వారికిని, బాధాకరమైన శాసనములను వ్రాయించు వారికిని శ్రమ. ప్రకటన గ్రంథంలో నేను రాసుకున్నాను స్టడీ చేసేటప్పుడు. దర్శన దినమున దూరం నుండి వచ్చు ప్రళయ దినమున మీరేమి చేయుదురు? ఇది ప్రళయ దినం ఒకటి రాబోతుందంటరా, అది ఉగ్రత దినం. అది ప్రళయ దినం అంటే అది ఉగ్రత దినం. సహాయం అందుటకు ఎవరెద్దకు పోవుదురు? ఆ దినమున ఇటువంటి బేకర్ణకులు ఎడిపోతారా? మీ ఐశ్వర్యము ఎక్కడ దాగుకుందును? మీ ఐశ్వర్యం ఎక్కడ దాచుకుంటారా? ఇప్పుడు వాడెవడో పడేస్తేనే కదా మీరందరూ ఈ అడ్డదిడ్డంగా మాట్లాడుతుంది, తిరిగి జ్ఞానం లేకుండా మాట్లాడుతుంది. మీ యొక్క నాయకులనే నా కొడుకులు ఈ జనాల సొమ్ముని దోచుకొని మీకు ఇస్తేనే కదా ఇటువంటి నీచమైన మాటల సమాజాన్ని తిట్టుకొని తిరుగుతుంది. మీ ఐశ్వర్యం పోగేసుకున్నారు కదా జనాల కష్టాన్ని. మీ ఐశ్వర్యము ఎక్కడ దాచుకుందరు? వారు
చెరపట్టినబడిన వారి క్రింద దాక్కొందురు. ఈ ప్రళయదైన కనుక వచ్చిన రోజున ఈ వీళ్ళంట ఏం చేయాలో తెలియక ఇదిగో ఈ చెరపట్టబడిన వారి కింద దాక్కుంటారంటే ఎట దాక్కుంటారు? ఒక స్లోగన్, మేమంతా ఇప్పుడు పేదల పక్షాన ఉన్నాం, పేదలను ఏమన్నా అంటే మొక్కలు పగిలిపోతాయి అనేటువంటి మాటలు అబద్ధాలు కూడా పెట్టుకుంటా ఈ యొక్క పేదల పక్కన నిలబడతారు. వీళ్ళు హతులైన వారి కింద కూలుచున్నారు. ఇది ఈ ప్రళయ దినమున ఈ నీతిమాలిన కొడుకులన్న అన్యాయ విధులను విధించేవాడికి బాధకరమైన శాస్త్రములు రాసేవాళ్ళు అందరూ, అలాగే ఈ యొక్క సిన్ఫుల్ లీడర్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, వాడు కొంచెం ఇంకా డీటెయిల్ దిగిస్తాడులే. ఈ సిన్ఫుల్ లీడర్స్ని ఏమన్నాడు ఆయన? వైల్డ్ యానిమల్తో పోల్చాడరా. ఈ సిన్ఫుల్ లీడర్స్ని వైల్డ్ యానిమల్స్తో పోల్చాడు. ఫారెస్ట్లో ఉన్నటువంటి కుక్కలతో పోల్చాడు. మీ బ్రతుకులు ఇంత నీచంగా పెట్టుకొని స్వర్గం కన్నా మిన్న భారతదేశం ఎట్లా వద్దురా? అది భారతదేశం స్వర్గం కంటే మిన్న ఎట్లా వద్దురా? అప్పుడు నువ్వు తప్పనిసరిగా ఏమవ్వాలి? నాస్తికుడు అవ్వాలి. అయ్యో మరి నువ్వు నాస్తికుడిగా మారకుండా ఈ పాటలేంది, ఈ మాటలేంటి? హిందువులు నిడతావు, క్రిస్టియన్స్ నిడతారు, ముస్లింలు నిడుతున్నారు. ఎందుకు పడాలి నీ గురించి? ఎవడో అసలు నువ్వు ఉన్నవి ముసలోడు, వాడు రేపు చావబోతున్నాడు. ఆ టీ అమ్ముకున్నవాడు దేవుడి యొక్క మహాకృపం బట్టి దేవుడు వాడిని లేపిపోతున్నాడు రా. కళ్ళారు చూసి నేను, నా హృదయం క్రిస్టల్గా వాడి గురించి ఆలోచించింది. వాడు డైరెక్ట్గా నరకానికి వెళ్తున్నాడు, వాడితో పాటు ఎంతోమంది నరకానికి వెళ్ళబోతున్నారు. బీజేపీ లీడర్ తెలుసు నీకు? అదే బీజేపీ లీడర్ అనబడిన వాడు లేదా అటువంటి వాళ్ళని లేదా నీలాంటి వాళ్ళని సంబంధించే ప్రతి వాడు నరకంలో పడబోతున్నారు. నీకు తెలుసా? నాకు మాత్రం తెలుసు. అది ఆ ముసలోడి జీవితం ఎంతకాలం ఉండదు? ఇంకా వాడు ఒక లోపరోడాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలోని కడుపార అనిపించిన నీతిమాలిన జాతుడు. ఒక దళిత రాజ్యాంగాన్ని ఉచ్చదాగిన మోడీ అనే బగారా కొడుకు వాడు. వాడి మలం నోట్లు వేసుకుని తిరిగే ఈ నీతిమాలిన కుక్కలకి సిగ్గుశరం ఉండదు. వీడికి లెగిస్తే వాడి మలం వీళ్ళ కంచాల్లో ఉంటుంది అన్నమాట. వాడి మలం వీళ్ళ కంచాలు వేసుకొని నాకుతూ చీకుతూ అదే పెరుగన్నం, అదే సాంబార్ అన్నం, అదే మంచి అన్నం అనుకుని తింటుంటే ఏం చేస్తాం? మాట్లాడ తప్పదు కదా, మాట్లాడలు కదా. ఫైనల్గా ఏంటంటే ఒక విషయం చెప్తాను చూడరా. ఎరా బజారు దోసు, నీ అమ్మాయి బొట్టు పెట్టుకో, ఇదేమో బొట్టు, ఈ రెండు కళ్ళ మధ్య ఉన్నటువంటి బొట్టు, ఇది నోరు, ఇక్కడి నుంచి ఇక్కడికి, సారీ ఇది నోరు కదా, ఇది నోసు, క్షమించాలి, ఇది ముక్కు, ఇది నోరు, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఉందిరా. నీ అమ్మ ఈ బొట్టు పెట్టుకునే పెరుగుతుంది. నీ అమ్మ పెట్టుకున్న బొట్టు ఇదే కదరా. ఈ రోజున ఈ దేశంలో హిందూ అనబడిన ఈ దేశంలో వీళ్ళందరూ బొట్టు పెట్టుకునే తిరుగుతున్నారుగా. అప్పుడు మీరందరూ ఈ దేశంలో కాదుగా, మీరు ఏ దేశంలో అవ్వాలి? ఇదిగో ఈజిప్టులో కూలి పన్నాకుడులని అర్థం. మీరందరూ ఈజిప్ట్లో పెంటెత్తుకొని బతికిన జీవితాలు మీవి అంటున్నారు హిందూ అనబడిన ఈ లేబర్ కుక్కలకి. మీ బ్రతుకులు ఇవి కదా. ఈ దేశం మీదకి వచ్చారా మీరు? ఎందుకు వచ్చారు మీరు ఈ దేశానికి? ఎవడరా మీరు? మీకేం పని ఈ భారతదేశంలో? నీ అమ్మలో ఎక్కడో బొట్లు పెట్టించుకొని ఇక్కడికి వచ్చి ఇది నాది అంటది ఏంది మరి? అది దానికన్నా సిగ్గుండాలిగా నీ తల్లికి. దానికి బుద్ధి జ్ఞానం ఉందా? మరి లేనప్పుడు కనీసం నీలాంటి లేకి నా కొడుకుని మా మీద పడితే మేట భరించాలి నిన్ను. లేకి సంతానాన్ని కనీసిన ఆ బజార్దే అది అంత, దానికి గర్భం ఎంత నీతిమాలిన గర్భం రాదండి. సిగ్గు శరం ఉండాలి కదా దానికి. సమాజంలో మధ్య పుల్లలు పెట్టి అన్యాక్రాంతంగా తిరిగే ఒక సర్ప సంతానాన్ని నీ తల్లి కనేసిందిరా. ఏం పేరు దాని పేరు? విజయమ్మ. పనికి మళ్ళీ బజార్ది అది. విజయలక్ష్మియా? నువ్వు చెప్పుకున్నావు ఒకసారి మా అమ్మది అది ఇదని. సిగ్గు శరం ఉండ ఎవడైనా కానీ. అప్పుడు మీరు భారతదేశంలో కూడా కాదు కదరా,
మీరు ఎవరికి పుట్టాడరా అప్పుడు? మీరంతా ఎవరికి సంబంధించిన మీరంతా ఎవరికి సంబంధించినట్రా? భారతదేశంలో కాదే మీరు. ఇప్పుడు నేను దాని ప్రకారం మాట్లాడతాను, ఆ రెఫరెన్స్ ఆధారంగా నేను మాట్లాడతాను. నీకేం పని అసలు ఈ దేశంలో? బొట్లు బట్టి తిరిగి వాళ్ళని తిడతావు, మండమోపులు అంటావు. నీ అమ్మ మండమోపే చచ్చిందనుకో, అందరిలాగా ఎందుకు అనుకోవాలి నువ్వు? నీ తల్లి మండమోపది కదా, అది సిగ్గు లేకుండా సర్పసంతానాన్ని గాలికి అన్నట్టు కనేసింది అది. మీరు ఆడో ఎక్కడి నుంచి వచ్చిన జాతి మీరు, మాకేం పని మీతో? అసలు ఎవడరు నువ్వు? నీది ఏ కులం, ఏ మతం, నీది ఏ గోత్రం, ఏ దేశం నుంచి ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఏం పని మీకు ఈ దేశాల్లో? మీరు వెళ్ళాల్సింది ఇప్పుడు నీ తండ్రి ఎవడు? మీరు వెళ్ళాల్సిన తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే నీ తండ్రి ఎవడు డిసైడ్ అవ్వాలిగా. నీ తండ్రి ఆ యొక్క భారతదేశ పటానికి అనుకున్నటువంటి వ్యక్తి, లేదా ఆ వాళ్ళు ఎంతోమంది. నేను బ్రిటిష్ వాళ్ళు నీ అమ్మ లేరా? నీ అమ్మ ఇండియాది కదా అంటే బ్రిటిష్ వాళ్ళు నీ తండ్రి తప్పనిసరి కావా నువ్వన్నమాట. ఇది నా దేశం అన్నావుగా, రైట్? ఇది మన దేశమురన్న. చెప్పురా, నీ దేశాన్ని సృష్టించిన, ఈ పటాన్ని సృష్టించిన వాడు నీ తండ్రా, లేకపోతే నీ అమ్మకి ఉంచుకున్నదాన్ని పుట్టినవాడు అవును. నేను ఎలాగే మాట్లాడుతాను రా. ఎందుకంటే నీ వలన, నీలాంటి లేబర్ల వలన ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులందరికీ మాట వచ్చింది. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి హిందువు తలదించుకుని పోతున్నాడు. నీలాంటి చిల్లర నాకొడుకుల వలన ఇతర దేశాల్లో ఉన్న ప్రతి హిందూ ఆల్మోస్ట్ నాకు పట్టదు ఈ దేశంతో, వాళ్ళ దేశంతో నాకు పట్టదు అన్నవాడు తప్ప, సెంటిమెంట్ అన్నవాడు, దేశాలంటే సెంటిమెంట్ అన్నవాడు నీలాంటి వాడు వలన వాళ్ళు తలలు దించుకొని పోతున్నారు. సమాజపరంగా ఎదిరించి మాట్లాడలేకపోతున్నారు. ఎందుకని ఈ పని తీసుకొచ్చారు మీరు? ఇటువంటి చిల్లంగి నా కొడుకులని ఒకటి తీసుకొచ్చి నా దేశం అంటే ఏం చేయాలరా మిమ్మల్ని? ఎవడు చెప్పరా? ఎవడవాడు నీ తండ్రి? ఇప్పుడు ఎవడు? భారతదేశాన్ని సృష్టించిన జేమ్స్ రెన్నెల్ వాడు నీ తండ్రి? ఎవడరా నీ తండ్రి? ఇప్పుడు నీ తండ్రి ఇప్పుడు బ్రిటిషోడా? నీ తండ్రి ఇప్పుడు బ్రిటిషోడా, లేకపోతే క్రిస్టియన్నా? నీ తండ్రి జేమ్స్ రెన్నెల్ లేదు ఇది ఈజిప్టోడా? ఎవడ నీ తండ్రి? నీ తల్లి ఎంతమందితో వ్యభిచారం చేస్తే నువ్వు ఇలా పుట్టావు? నేను కావాలనట్లేదురా, నేను కావాలనట్లేదురా బాబు. నిన్ను జస్ట్ అన్నావు కదా, ప్రతి క్రిస్టియన్ అనేవాడు బ్రిటిషోడు పుట్టినోడు రా అని అన్నారు కదరా. నువ్వన్నదే ఫాదర్ ఆఫ్ ఇండియన్ కార్టోగ్రఫీ జేమ్స్ రెన్నెల్ అనేవాడు నీ తండ్రా, లేదా నీ అమ్మను ఉంచుకున్నాడా వాడు? ఆడున్న సమయానికి నీ తల్లికి బట్టలు కూడా లేవురా దాని ఒంటి మీద. దాన్ని అగనగనం జనం చూసారు తెలుసు నీకు అదే. ఇప్పుడు నువ్వు బొట్టు పెట్టుకున్నావు కాబట్టి నువ్వు బ్రిటిషుడు అవ్వాలి. నీ తల్లి బొట్టు పెట్టుకుంది కాబట్టి అందులో నువ్వు కూడా పెట్టుకున్నావుగా. ఇప్పుడు మేమన్నా కాదన్నావా? సమాజం నుంచి నిన్ను విలువేశావా? నిన్ను ఏమీ అనలేదు కదా, నిన్ను సమాజం నుంచి విలువేని కూడా వేయలేదు కదా. మరి నీకేంటి ప్రాబ్లం? వీళ్ళందరూ విదేశీ పండితులు కదా. నీ తల్లిని ఎవడరా ఉంచుకున్నవాడు? జేమ్స్ రెన్నెల్, తోలమ్మ, లేదా ప్రాచీన భారతీయుల ఎవడో 7 మళ్ళీ ప్రాచీన భారతీయులు అంటారా? స్థానిక పటాలు. ప్రాచీన భారతీయులు ఉన్న సమయానికి ఆంధ్ర రాష్ట్ర మ్యాప్ కూడా లేదురా. చెప్పండి రాయండి రా. ఇతర దేశాల్లో పడి ఎంగిల్ తినే నా కొడకలారా ఈయన సంబంధిస్తారు మీరు ఇప్పుడు? మాకే పుట్టావు. బైబిల్లో మీ నాన్న పేరు ఉండదు, రాసుకో. చెప్పు.
తుడుచుకునే బైబిల్లో మీ బాబు పేరు ఉందా? ఏదో బ్రిటిష్ వాడు పుట్టినట్టు బొక్కడా బైబిల్ పబ్లిక్ లో చెప్తా, బొక్కడా బైబిల్. ఒక బజారుది ఆ? దాని మానాన్ని ఎట్టబడితే అట్లాగా ఉపయోగించుకున్న ఒక చిల్ల దాన్ని పుట్టింది జాతి నా కొడక. నీకేం పని అసలు? ఎవడరా నువ్వు అసలు? నీ తండ్రి జేమ్స్ రెన్నెల, టోలమీనా, లేదా ప్రాచీన భారతీయులు ఎవడి స్థానికులు ఎవడికన్నా పుట్టావా? ఆనాటికల్ నీ తల్లి బాగుందా? నువ్వే ఒక అంటరాని జాతీయుడివి. వీళ్ళెట్ట పుడతారా? ఇప్పుడు స్వచ్ఛంగా పుట్టినాడు ఎవడో. నాకే పుట్టావు. బొక్కడా బైబిల్లో మీ నాన్న పేరు ఉండదు, రాసుకో. ఎవడకు పుట్టావురా నువ్వు ఇప్పుడు? చెప్పు, ఎవడకు పుట్టావు నువ్వు ఇప్పుడు? ఎంతమంది నీ తండ్రులు? ఎంతమంది నీకు? నీ తండ్రులు ఎంతమంది? ఈ భారతదేశ పటం నీ అమ్మది కాదు కదా. నీ అమ్మ ఉంచుకున్నాడు కదా. నీ అమ్మ ఉంచుకున్నాడు అని ఇచ్చాడా? ఎవడరా నీ తండ్రి? సరే వాడికంటే తెలియలా. చెప్పు, బైబిల్లో మీ బాబు పేరు ఉందా? నీ తండ్రి ఎవడు? వీళ్ళలో ఎవడు? బొక్కడా బైబిల్లో మీ నాన్న చెప్పు, ఎవడు నీ తండ్రి? ఎవడు చెప్పు నా కొడకలారు. రండిరా. నాకే పుట్టావు. బొక్కడా బైబిల్లో మీ నాన్న పేరు ఉండదు, రాసుకో. ఒక బజారు చేత నా కొడక. నువ్వెంత? నీ బ్రతికెంత? నువ్వెంత? నీ బ్రతికెంత? చిల్లంగి నా కొడుకులందరూ వీటికి సబార్టిస్తానికి సిగ్గు చెరవలేదరా మీకు? ఇప్పుడు చెప్పండి రా, ఏమంటారు మీరు ఇప్పుడు? భారతదేశ పటం కూడా నీదే కదా అంట కదా. వాడెవడో ఇచ్చేది కదా, రెన్నెలనోడు ఇచ్చేది. అప్పుడు ఉన్నప్పుడు మీరు కూడా ఇక్కడ పుట్టలేదు. వాడు లెక్క ప్రకారం ఎవడ పుట్టిండాలి? మీరంతా ఎవడ పుట్టిండాలరా? రెండు చూస్తున్నారండి రా. మిమ్మల్ని వదిలిపెట్టే సమాజం లేదురా. వదిలిపెట్టను. సమాజానికి మీ వలన చాలా ప్రమాదం ఉంది.